అండి. ఈరోజు ఏదైతే జరిగిందో ర్యాలీ నెక్లెస్ రోడ్ నుంచి రాజ్‌భవన్ వరకు జరిగినటువంటి ర్యాలీలో ఆదాని ఆళ్ళు చేస్తున్న తప్పుడు లెక్కలు వాటెవర్ దాని గురించైనా లేదంటే మణిపూర్ అల్లర్ల విషయంలోనే గానీ ప్రధానమంత్రి అసలు నోరు విప్పట్లేదు, యాక్షన్ తీసుకోవట్లేదు అన్న విషయం మీద ఇప్పుడు కేంద్రంలో ఖచ్చితంగా కదలిక రావాలని ఇక్కడ తెలంగాణలో నిరసన కార్యక్రమం లేదంటే ఈ ర్యాలీ చేశారు. అయితే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే నొప్పి ఒక దగ్గర తెగితే మందు ఇంకొక దగ్గర రాస్తే ఎలా అవుతుంది, అక్కడ అవ్వాల్సిన దానికి ఇక్కడ ర్యాలీలు చేసుకుంటే అది ఎవరికి ప్రయోజనం, కావాలనే ప్రజల్ని తప్పుదోవ పెట్టడానికి అంటే ఇంతకుముందు జరుగుతున్నటువంటి హైడ్రా కానీ లేదా మూసీ విషయంలో కానీ లేదంటే లగచర్ల విషయంలో కానీ లేదంటే ఫార్మసీ విషయంలో కానీ ప్రజలంతా కోపం మీద ఉన్నారు కాబట్టి వాళ్ళ కోపం మళ్లించడానికి ఇలాంటి ర్యాలీలు నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మీరు ఎవడమాడు నెత్తిలేనోడు వాడి మెడ మీద తలకాయ ఉందా లేదా, తలకాయలు గుజ్జులేనోడే మాట్లాడతాడు. ఇవన్నీ ఏమైనా కలవకుండా తారక రామారావు అనుకో రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఏడో లఘుచర్ల లేచితో పోయి మానకొండూరులో ధర్నా చేయడం ఈస్ట్ వెస్ట్ ఎక్కడుందమ్మా లఘుచర్ల ఏడుంది, ఈస్ట్ ఒక పక్కకు ఉంది, మానకొండూరు ఏడుంది ఇంకో పక్కకు ఉంది, రెండు జిల్లాలు ఈస్ట్ వెస్ట్ సంబంధం లేకుండా ధర్నా చేసినోడు తలకుండా తారక రామారావు గారు. వాడు రామారావు వానికి నెత్తిలేదు పాడలేదు, మెడకాయ మీద తలనే లేదు వానికి, అసలు వాడు బుద్ధి లేదు, వాడు ఏం చదువుకున్నా అమెరికాలో. నేను ఒక మాట అడుగుతున్నా, తెలంగాణ ఏమన్నా భారతదేశం నుంచి బయట దేశం ఏమన్నా? ఇది ఒక రాష్ట్రం, యూనియన్ గవర్నమెంట్ ఇది. ఈ సమైక్య రాష్ట్రాలలో తెలంగాణ ఒక రాష్ట్రము. ఆదాని వల్ల తెలంగాణ రాష్ట్రం కూడా నష్టపోతుంది. కాబట్టి ఒక రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి వచ్చి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక కదలిక వస్తుంది, రాష్ట్రపతి దగ్గరికి న్యూస్ వెళ్తుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, పూర్తి స్థాయిలో ఇది ప్రపంచ దేశాల ముందుకు వెళ్తుంది. కాబట్టి ఈరోజు ఆదాని చేస్తున్నటువంటి మోసాలు కానీ అంబానీ పెళ్లిలో పోయి ఫోటోలు దిగడానికి టైం ఉంటుంది ప్రధానికి, కానీ మణిపూర్ అల్లర్లో పోయి ఏం జరిగిందని తెలుసుకునే టైం ఉండదా? నువ్వు పోనీకే నీకు ధైర్యం లేదు, పోనీ కనీసం అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది తెచ్చుకొని అక్కడ సాయుధ బలగాల్ని పంపించి అక్కడ ఉన్నటువంటి అల్లర్లను అంచవేయడానికి నీకు ఏమైంది? ఇదే సంఘటన ఒక సందర్భంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన దేశంలో హిందూ మహిళలందరినీ ఊచకొత కోసారు, మీకు గుర్తుంది కదా. అప్పుడు గోల్డెన్ టెంపుల్ బ్లూ స్టార్ ఆపరేషన్ బ్లూ స్టార్ ఎందుకు జరిగింది? అట్లాంటి ఒక తీవ్రవాది అట్లాంటి నెత్తిలేనోడు కూడా వచ్చి హిందూ మహిళల మీద అత్యంత క్రూరంగా పాశవికంగా వీళ్ళని చంపేస్తున్నప్పుడు వాడు పోయి ఒక గోల్డెన్ టెంపుల్ ఒక పవిత్రమైనటువంటి దేవాలయంలో దాక్కొని ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు డేర్గా ఇందిరాగాంధీ గారు అంటే ఒక స్త్రీ అయ్యండి, మహిళ అయ్యండి, అత్యంత డేర్గా వాడిని బలగాల్ని పంపించి ఆపరేషన్ బ్లూ స్టార్ చేసి వాడిని చంపి తీసుకొని బయటికి శవాన్ని తీసుకొని వచ్చింది. ప్రాణంగా లోపలికి వెళ్ళండి శవంగా బయటికి తీసుకొచ్చి ఇంకొక ఆడదానికి అన్యాయం జరగకుండా చూసినటువంటిది గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు. కనీసం ఆమె దగ్గరికైనా లెసన్ నేర్చుకోలే కదా, నువ్వు కనీసం ఇంటెలిజెన్స్ని తెచ్చుకోలేదు. ఆడవాడో అంబానీ కానీ పెళ్లిలో పోయి నువ్వు తైతక్కలు ఆడడానికి నీకు టైం ఉంది, కానీ మణిపూర్లో ఏం జరిగిందో తెలుసుకోనికి నీకు టైం లేదు. ఇట్లాంటి విషయాల్ని ప్రపంచ దేశాల ముందుకు వెళ్ళాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల్ని అరికట్టాలంటే ఒక మూమెంట్ రావాలంటే ఎవరొకరు మొదలు పెట్టాలి. ఈరోజు మనకు స్వతంత్రం వచ్చింది, ఎట్లొచ్చింది? మహాత్మా గాంధీ గారు ఒకరు వచ్చారు, ఒక అడిగేసారు, దేశం అంతా కదిలింది. అట్లాగే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక అడిగేసారు, ఒక ధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నా దేశం అంతా వ్యాపిస్తుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని, ఈ నియంత్రితటువంటి ప్రభుత్వాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా నాశనం చేసి విచ్ఛిన్నం చేసి దాన్ని పూర్తిగా మార్చేసి ఎక్కడ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు లేకుండా చేయాలని ఏదైతే ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నటువంటి బీజేపీ పార్టీని గద్దె దింపుతాం. ఈసారి బీజేపీ పార్టీ పడిపోతే వాళ్ళ నామరూపాలు కూడా ఉండవు. కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాల అధికారం లేకపోయినా కూడా మాకు ఇంకా ఫౌండేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఒక్కసారి పడిపోతే వాళ్ళ ఫౌండేషన్స్ కాదు కదా, వాళ్ళ ఆనవాళ్ళు కూడా గుర్తులు కూడా ఉండవు ఈ దేశంలో. అట్లాంటి పరిస్థితులు తీసుకురావడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక స్టెప్ వేసారు. దట్ విల్ బి రానున్న రోజుల్లో ఓ సక్సెస్ఫుల్ హిస్టరీ అవుతుంది. అది రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి కార్తిక్ గారు చెప్తున్నట్టు ఒక్క స్టెప్ ఏదైతే అంటే దేశం మొత్తం కదలిక రావాలంటే ముందు మనం అడుగు వేయాలి. అందుకే ఆ అడుగు రేవంత్ రెడ్డి గారు వేశారు. ఇక్కడ హైదరాబాద్లో ముఖ్యంగా రాజ్భవన్లో చేసినటువంటి నిరసన కార్యక్రమం దేశం మొత్తం కదలిక రావాలి, కేంద్రంలో కూడా దీని మీద యాక్షన్ రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా మేము ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. సో ఇదండి ఆల్ ఓవర్ టుడే. సో వీడియో జర్నలిస్ట్ సురేష్తో సహస్ర సైనింగ్ ఆఫ్ టాప్ తెలుగు టీవీ హైదరాబాద్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.